హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీటీ కెరియర్. ఎప్పట్లానే చిన్న పని మీద ఒక విలేజ్లో వెళ్తుంటే దారిలో ఒక తోట కనిపించింది అనమాట. ఏంటి ఆ తోట అంటే టమాటా తోట అనమాట. దగ్గర దగ్గర ఒక 7-8 ఎకరాలు ఉండొచ్చు. ఇక్కడ పండించే రైతు కూడా ఇక్కడ కొంచెం పెద్ద మనిషి అంట. అంటే జనాల్లో పేరున్న వ్యక్తి అంట. అయితే మనం రోజు మన మార్కెట్లో పుచ్చులు లేకుండా ఏరడానికి యుద్ధమే చేసే ఈ టమాటీలు అసలు పండించే రైతు దగ్గర నుంచి ఎంతకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అంటే మార్కెట్లో ఎంతకు కొనుగోలు అవుతుందో తెలుసుకుందాం అని చిన్న వీడియో స్టార్ట్ చేశాను. ఇదే ఆ టమాటా తోట అనమాట. నా వెనకాల చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మన అదృష్టం కొద్దీ ఈరోజే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందంట. ఈ తోటను పండించే రైతు కూడా ఇక్కడే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఎంత కొనుగోలు చేస్తారనేది. తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఇప్పటికీ 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇది ఆ తోట కిందంతా బందోబస్తుగా పండిస్తున్నారు. ఇవి కూడా కాయలు కూడా చాలా లావు ఉన్నాయి. ఒక 4-5 వేసిన ఒక కేజీ వచ్చేలా ఉన్నాయన్నమాట. వీటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో చూపిస్తా. కింద కనిపిస్తున్న ఈ ట్రే నిండా టమాటాలు నింపించి అక్కడ కనిపిస్తున్న డీసీఎంలో మార్కెట్స్కి తరలిస్తారంట. ఇక్కడ చూడొచ్చు ఆ డీసీఎంని. ఆ ట్రేస్ అన్నీ కూడా నింపి లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ డీసీఎంలో 150 టమాటా ట్రేలు లోడ్ చేశారంట. అయితే మనం రైతుని అడగడం జరిగింది. వీడియోలో కనిపించడం అతనికి ఇష్టం లేదంట. సో వీడియో ఏం తీయలేదు. అయితే ఆ రైతు ఏం చెప్పాడంటే టమాటా కేజీ లెక్క అమ్మరంట, ట్రేస్ లెక్క అమ్ముతారంట. మార్కెట్కి అయితే ఒక ట్రే టమాటా 600 రూపాయలకైతే అమ్ముతారంట. మొత్తం డీసీఎంలో 150 టమాటా లోడ్ చేస్తారంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రైతు దగ్గర నుంచి మార్కెట్కి ఎంతకు అమ్ముతారు, అవి మన దగ్గరికి వచ్చేసరికి ఎంత పెరుగుతుంది అనేది. ఫ్రెష్గా ఉన్నాయని నేను కూడా కొన్ని తీసుకెళ్ళాను, చూద్దాం ఎలా ఉంటాయో. ఓకే, మళ్ళీ పనికొచ్చే వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.